బబులోను దేశమందున ఆ భక్తులు బొమ్మకు మ్రొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు బొమ్మకు మ్రొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, నాలుగో వాడిగా తిరగలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాడిగా తిరగలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవానిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణాన్నిచ్చిన యేసయ్య ఉన్నాడు. నేను రాజు ద్వారా పంపించబడ్డాను అని కాళ్ళ ఎగరలేదు, నా వెనకాల 7 మంత్రులు ఉన్నారు అని కాళ్ళ ఎగరలేదు. నీకు విచిత్రం చెప్పనా? ఆ రాజు ఇతనికి పూర్తి హక్కులు ఇచ్చాడు. ఇదిగో, ఎవరైతే నీకు నమ్మకంగా కనిపిస్తారో వారిని అధిపతులుగా నియమించు, న్యాయాధిపతులుగా నియమించు. ఇతనికి ఖైదీలో ఉంచే అధికారం ఉంది, ఇతనికి దేశ బహిష్కరణ చేసే అధికారం ఉంది, ఇతనికి ఆస్తి జప్తు చేసే అధికారం ఉంది, మరణ శిక్షను విధించే అధికారం ఉంది. ఇన్ని అధికారాలు కలిగిన ఈ ఎజ్రా ఎంత దీనంగా ఉన్నాడో చూడండి. తన స్వజనుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు తప్పించేవాడు ఉన్నట్లుగా మనం చూస్తాం. తన ప్రజలకి సేవ చేయటానికి తను తగ్గించుకున్నాడు, సామాన్యమైన వాడిగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో దేవుని పని నిమిత్తము అతడు వచ్చాడు. దేవుని ప్రజల్లో కొంతమంది అన్యుల్లో కలిసిపోయినప్పుడు చాలా బాధపడ్డాడు, వారి కొరకు ఎంత వేదన పడ్డాడో. తన పై వస్త్రం చించుకున్నాడు, ఏడ్చాడు, కింద కూర్చొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినట్లుగా ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి 5వ వచనంలో, సాయంకాలపు అర్పణ వేళన శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడిని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. నిన్ను చూడటానికి నాకు సిగ్గుగా ఉంది ప్రభువా. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు, మా పట్ల ఎంత కనికరం చూపించారు. ఇదిగో మా ప్రజలు నీకు విరోధంగా ఉన్నారయ్యా, అయ్యా మా ప్రజల్ని క్షమించండి అయ్యా అని బద్దలైన సందుల్లో నిలబడి దేవునికి యూదా వారికి మధ్యలో నిలబడి విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన వీరుడండి ఎజ్రా. అంతేకాదు, మీరు వాక్యంలో చూస్తే 10వ వచనంలో చూస్తాం, ఎజ్రా ఏడ్చుచు యెహోవా మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. తన ప్రజలు దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నారని ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. 9వ అధ్యాయంలో చాలా భాగం అతని కన్నీటిని మనం చూస్తాం. దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మేము పాపం చేశామని ఏడ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకున్న భాగంలో ఎజ్రా ఎంత ఉన్నతమైన స్థానం కలిగి ఉన్నా అతడు దీన మనసు గలవాడు. రెండవదిగా తన ప్రజల కొరకు భారం కలిగి వేదనతో ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. మెట్టుకు దేవుని బిడ్డల ఆధ్యాత్మిక క్షేమం కొరకు తప్పించి చివరికి వారిలో గొప్ప రిఫార్మేషన్, వారిలో ఒక గొప్ప ఉజ్జీవానికి కారకుడైనట్లుగా మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు దేవా, విత్తబడిన మాటలు మన హృదయాన్ని కట్టి ఫలింప చేయండి. ఎజ్రా ఏ విధంగా ప్రార్థించేవాడిగా ఉన్నాడో, దీన మనసు కలిగి ఉన్నాడో మేము చూసాం ప్రభా. తన ప్రజల కొరకు భారం ఏ విధంగా కలిగి ఉన్నాడో మేము విన్నాం. మేము కూడా భారము కలిగి నీ పని చేయుటకు భారము దయచండి మా హృదయాల్లో. అయ్యా, అనారోగ్యం బిడ్డల్ని గాయంగులతో మీరు తాకి స్వస్థపరచండి, బలహీనల్ని బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.